హలో బాయ్ మా జేజను కొట్టిన బాయ్ కొట్టు నువ్వు బండి కాటం బాగు అంతే కొట్టు కావాలంటే దానికి కాదు నువ్వు బండి కాటం బాగుండు ఇడు సత్తా నువ్వు మగడే చూడురా నువ్వు బండి కాయపోతే పట్టుకుంటున్నాను చింపు 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 నేను ఎందుకు పెడతాను బండి బాగు నువ్వు పోయి పక్కన కూకైతే పక్క పోయితే అంతవరకే బండి కాటం పోతే మట్టు ఒప్పుకోను అది నువ్వు బండి కాటం పోతే ఒప్పుకోను నేను చదువుతాను కొట్టు 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 ఉండు కొట్టు ఉండు ఉండు కొట్టు నువ్వు బండి కావడం బాగూడదు బండి కావడం పో నీదైతే నువ్వు దున్నుకో రాదు కాబట్టి వచ్చేది నేను రాదు కాబట్టి వస్తాను రా కొట్టు కొట్టినాడు కానీ కొట్టుంటే నువ్వు బండి కావడం బాగమన్నా సొక్కా ఎందుకు పట్టుకుంటావు మరి నువ్వు అరా కాకు నువ్వు మేలకొనుండు నువ్వు మేలకొనుండు చింపు 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 ఇప్పుడు దాకా చింపు మాది నరసాపల్లి అండి, కొనకలమెట్ల మండలం. మా భూమి 4 ఎకరాల 40 సెంట్లు. అది 3 బండ్లు వచ్చినాయి, 3 బండ్లు ఆపాము. 4 బండి ధైర్యంగా చేసి వాళ్ళు ఆమెతోటి ఏం కాదు దున్నుకోపోమ్మని చెప్పారు. మీరు ట్రోల్లో చాలా మంది చూసిన మళ్ళీ అమ్మని ఎకర్తించి మా నాన్న మా అమ్మ పోయి కొట్టి తిప్పి కర్ర పెట్టి కొట్టి ఆయన కర్ర వదలబెట్టడంలో వాడిని తగిలింది ఆ కర్ర. ఇంకేం అట్టు దిక్కు తప్పించుకొని పిల్లోడు ఒకడు అడ్డం పోయాడు, వాడిని కొట్టుకొని గదనకాలం చేసుకొని వచ్చారు. టీడీపీ వాళ్ళే, ముంగమూరు నారాయణ. టీడీపీ వాళ్ళు, మేము వైసీపీ వాళ్ళు అధికారం ఉన్నామని బాగా ఉర్రుగుతున్నారు వాళ్ళు. లెక్క కూడా చేయటం లేత కొట్టేదే వాళ్ళు. మంచి చెప్పాలి అనేది మాటలతో పని లేదు. ఏడ కనపడ్డా నన్ను కొట్టుకుంటూ వస్తారన్నమాట. అది గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్లో ఉన్నాం. ఫస్ట్ పొదిలిపోతే అక్కడ పడుచుకోలేదు, నైట్ వరకు ఉంచాలన్నారు. మళ్ళీ 1 గంట తర్వాత మేము ఇంటికి పోగానే మళ్ళీ ఫోన్ చేసి తీసపోండి పొద్దున్న రండి అని చెప్పి పంపించాను. మళ్ళీ ఉదయం అక్కడికి ఎందుకు లేమని చెప్పి మళ్ళీ రిమ్స్కు ఒంగోలు తీసిపోయి అక్కడ జాయిన్ చేసి అక్కడ ఉన్నాం. అక్కడ ఏదో కట్లు బోట్లు కట్టి ఎక్సర్లు తీస్తున్నారు, అక్కడనే ఉన్నాం. ఒళ్ళంతా బాగా ఇబ్బంది అయిపోయింది. కర్ర తెచ్చుకొని బాగా కొట్టిండిలే. అలాగా 78-80 దాకా ఉంటాయి. అది కౌలు కింద వేసుకుంటా బెదరిచ్చేది నాది భూమి నీకు ఇచ్చేది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మాది కదా, ఆన్లైన్ తప్పిస్తాము అవి తప్పిస్తామని చెప్పి బాగా ఎగర్తించి ఆయన ఒక్కడ పోయారికి ఆయన బాగా సంపాలని ప్రయత్నం చేసిన అనమాట. అది మేమేం లేము, చంపిన మేమేం చేసాము ఇట్లా చేసిండ్రు. ఈ ప్రభుత్వంలో మాకేం జరగట్లేదండి, మొత్తం వాళ్ళే.